ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జనవరి 25వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళండి, లేదంటే ఇబ్బంది పడతారండి. మనకి ఈ నెల అంటే జనవరి 25వ తారీఖున రథసప్తమి రావడంతో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనంలో కొన్ని రకాల దర్శనాలు అయితే టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి. మనకి 24వ తారీఖు నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు కూడా తిరుపతిలో ఎక్కడ కూడా స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఇచ్చేటువంటి అంటే విష్ణువాసం ఉంది కదండి, అక్కడ మనకి టోకెన్స్ అయితే ఇచ్చేవారు కదా, ఆ టోకెన్స్ కూడా మనకి 24వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం అక్కడ కూడా ఈ టోకెన్స్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి ఈ టోకెన్స్ అయితే అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ కొంతమంది ప్రోటోకాల్ ఉన్న విఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 24వ తారీఖున ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా టీటీడీ దేవస్థానం వారు తీసుకోరు. ఎందుకంటే 25వ తారీఖున రథసప్తమి రావడంతో మనకి విఐపి రికమెండేషన్ లెటర్లు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అదేవిధంగా 25వ తారీఖున స్వామివారి యొక్క ఆర్జిత సేవలు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి కళ్యాణం కానీ, ఉంజరి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బింబోత్సవ సేవలు కూడా మనకి 25వ తారీఖున టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా దివ్యాంగులు, దాంతోపాటు మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించి బట్టి వాళ్ళకి సంబంధించిన బట్టి కోట కూడా 25వ తారీఖున టీటీడీ దేవస్థానం వారు దర్శనం అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. మీరు కూడా సర్వదర్శనం ద్వారా మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి కొన్ని స్పెషల్ దర్శనాలు కూడా టీటీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. ఎందుకంటే రథసప్తమి రోజున తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి. మనకి సాధారణంగా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాల టైంలో కానీ, రథసప్తమి రోజున కానీ, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కూడా తిరుమల కొండపైన అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు రావడంతో మనకి ఇప్పుడు కూడా ఈ స్పెషల్ డేస్లో స్వామివారి యొక్క అన్ని రకాల దర్శనంలో మనకి టీటీడీ దేవస్థానం వారు రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కానీ లేదా డిఫెన్స్ కోటా కూడా మనకి 25వ తారీఖున టీటీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేశారు. కాబట్టి విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మనకి ఈ 3 డేస్ కూడా అంటే 24వ తారీఖున, 25వ తారీఖున, 26వ తారీఖున మీకైతే దివ్య దర్శన టోకెన్స్ కానీ లేదా ఎస్ఎస్డి టోకెన్స్ కానీ మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి అయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఏమైనా మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీరు కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలు తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ ఉన్నది ఎక్కడ ఇస్తారో అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుంది. కాకపోతే తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు టీటీడీ దేవస్థానం వారు కేటాయించడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని మీరైతే రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
3 గంటల నుండి 4 గంటల లోపే, అంటే సుమారుగా 3 అవర్స్ పడుతుందండి సాధారణంగా. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చేటువంటి అకామిడేషన్ వచ్చి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకైతే సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత జలప్రసాదం ఉంటుంది. అది దాటిన తర్వాత మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఏదైతుందో దాన్ని ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్కాన్ చేయించాలి. ఒకవేళ ప్రింట్అవుట్ లేకపోయినా సరే మీరు ఇబ్బంది పడవసరం లేదండి. మీకు మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ ఉన్నా సరే దాన్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ కోసం దానికి సంబంధించిన ఎస్ఎంఎస్ అయితే రావడానికి 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపే సమయం పడుతుందండి. మీరు ఆ టైంలో ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయించి మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవార భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రథసప్తమి రోజున మీకు రూమ్ కూడా దొరకలేదు అనుకున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకటి, మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత దిగేటువంటి బస్ స్టాండ్లు 2 అండి. ఒకటి బాలాజీ బస్ స్టాండ్, 2 రామ్ బకీచా బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్ ఆపోజిట్ బిల్డింగే మనకి శ్రీ పద్మనాభ నిలయం. అక్కడైతే మీకు ఫ్రీగా అయితే లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూమ్ ఎవరికైతే దొరకలేదో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడైతే రెడీ అవ్వడానికి, అదేవిధంగా ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు, వాష్రూమ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా మీ యొక్క లగేజ్ని పెట్టుకోవడానికి మీకు లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డు తోటి లాకర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ కూడా మనకి ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చండి. లాకర్ అయితే 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు, వాష్రూమ్లు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాటర్ తోటి స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. మొక్కుబళ్ళు ఎవరికైనా ఉన్నా సరే మీరు తరణీలను సమర్పించడానికి మీకు యాత్రి సదన్ దగ్గర కూడా క్యాష్ అండ్ కన్సాల్ అందుబాటులో ఉంది. అక్కడ మీరు తరణీలాలు సమర్పించవచ్చు. అదేవిధంగా ఆడవారు ఏమైనా కత్తులు ఇద్దాం అనుకున్నా కూడా వాళ్ళు కూడా తలనీలాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు కొంచెం పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి అన్నప్రసాదం కూడా యాత్రి సదనం బయట కూడా పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా కొత్తగా మనకి వెంకటాద్రి నిలయం కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. అక్కడ కూడా సుమారుగా 3000కు పైనే శ్రీవారి భక్తులు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు తోటి మీరు లాకర్ తీసుకుని అక్కడ కూడా మీరు అన్ని రకాల సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పిఎస్సి 1, 2, 3, 4, 5 వరకు కూడా మీకు అక్కడ తిరుమల కొండపైన అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రూమ్ ఎవరికైతే దొరకలేదో లేదా సింగిల్గా వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి రూమ్ కూడా ఇవ్వరు. కాబట్టి మీరు ఫ్రీ లాకర్ తీసుకుని అక్కడ ఉండండి. అదేవిధంగా పెళ్ళి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా కూడా వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. మీరు కూడా లాకర్ తీసుకుని తర్వాత శ్రీవారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు లోపున్న, అంటే 21 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా అకామిడేషన్ అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను వినియోగించుకొని రథసప్తమి రోజున ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలను వినియోగించుకొని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతగానో యూజ్ అవుతుందండి. అదేవిధంగా జనవరి నెలలో ఎవరు తిరుమల వెళ్ళినా కూడా మీకు తిరుపతిలో కూడా మనకి సాధారణంగా ప్రజెంట్ 24వ తారీఖున 26వ తారీఖు వరకు కూడా తిరుపతిలో మనకి ఆఫ్లైన్లో టోకెన్స్ అన్నది ఇవ్వడం లేదు. కాబట్టి 26 తర్వాత మనకి టోకెన్స్ అన్నది యథావిధిగా సేమ్ టైంకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఆ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండపైన మీకు మనకి శుభదం ఉంటుంది కదండి. అంటే శ్రీవారికి ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుంది. 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కల్పించేటువంటి స్పెషల్ దర్శనం ఏదైతే ఉందో అది కూడా మనకి రథసప్తమి రోజున 25వ తారీఖున టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. 26వ తారీఖు నుంచి యథావిధిగా మీరు
1 ఇయర్ లోపు ఉన్న చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.